రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, అమరావతి రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ కనుక గమనించినట్లయితే ఎప్పుడో డెవలప్ అయిపోయినటువంటి హైదరాబాద్ తో ఈక్వల్ గా ఉంది, ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందుకే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే మాకు బైఫర్కేషన్ అవగానే, యాక్చువల్గా ఏపీలో బైఫర్కేషన్ అవగానే, ఆంధ్రప్రదేశ్ అవగానే సడన్ గా విజయవాడలో ఇక్కడ అమరావతిలో క్యాపిటల్ అనగానే ఏమైందంటే మాకు ఒకేసారి రేట్లు ఆల్మోస్ట్ డబుల్ లాగా పెరిగిపోయినాయి, వర్టికల్ గా అలా పెరిగిపోయినాయి. సో ఎప్పుడైనా బిల్డర్ ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు తన కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకుంటారు, అంటే కస్టమర్ కి పడే చూస్తే కానీ ఒకేసారి మనం ఆ మిస్ మ్యాచింగ్ జరిగితే మాత్రం అది ఆటోమేటిక్ గా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అట్లా కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడిప్పుడే అన్ని కూడా కొంచెం సైట్ అబ్జర్వ్ చేస్తే విజయవాడలో లాస్ట్ 5 years నుంచి సైట్ రేట్లు కూడా ఏం పెరగలేదు. సో ఏంటంటే అది ఎందుకు కారణం అంటే అంతకుముందు ఒకేసారి 5 years బ్యాక్ వర్టికల్ గా చాలా పైకి పెరిగిపోవడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆల్రెడీ పెరిగింది. సో ఏంటంటే దీని మీద మనం ఇప్పుడు స్లోగా కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 3-4 years లో అక్కడ కూడా బాగా వర్టికల్ గా పెరిగి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొంచెం మార్కెట్ స్లోగా ఉందని చెప్తున్నారు. స్లోగా ఉన్న మాట వాస్తవైనా, కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న రేట్లు ఇక్కడ ఉన్న రేట్లు ఈక్వల్ అయిపోతున్నాయి అన్నట్టు లేదు. హైదరాబాద్ లో రేట్లు ఎక్కువ. హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ సిటీలా డెవలప్ అయిపోయింది, సో రేట్లు కూడా ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ కూడా ప్రాజెక్ట్స్ కూడా ఇన్వెంటరీ కొంచెం ఎక్కువైంది మామూలుగా కొంచెం. సో ఏంటంటే అక్కడ కూడా అందుకే మార్కెట్ కొంచెం స్లో అయిందని చెప్తున్నారు.